ఏళ్లకు ఏళ్లు కష్టపడి చదివితే గాని ఐఏఎస్లు ఐపీఎస్లు కారు. ప్రతిష్టాత్మక ఉద్యోగాలు పొందాలంటే డిగ్రీతో పాటు ప్రత్యేక కోచింగ్ తప్పనిసరి. కొందరు డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతూ ఉంటారు. ఫ్రెండ్స్, కుటుంబం, పండుగలు, పార్టీలు ఇలా అన్ని వదిలేసుకొని కేవలం పుస్తకాలకే పరిమితమై తమ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటారు. కానీ బీహార్లో మాత్రం ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చితే కేవలం 10వ తరగతి చదివిన ఓ యువకుడు ఐపీఎస్ అయ్యాడు. అది 18 ఏళ్ల వయసులోనే. కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయని వ్యక్తి ఐపీఎస్ ఎలా అయ్యాడనే సందేహాలు వస్తున్నాయా? ఆ కథేంటో తెలుసుకుందాం. బీహార్లోని జముయిలో మిథిలేష్ కు 19 ఏళ్ల వయసులోనే పెళ్లైంది. అతనికి కట్నంగా బైక్ ఇచ్చారు. పెళ్లయ్యాక బాధ్యతలు పెరగడంతో ఉద్యోగం కోసం మనోజ్ సింగ్ అనే వ్యక్తిని సంప్రదించాడు. దీంతో సదరు వ్యక్తి 2 లక్షలు ఇస్తే పోలీసు ఉద్యోగం ఇస్తానని నమ్మించాడు. ఈ విషయాన్ని గుడ్డిగా నమ్మిన మిథిలేష్ తన మామ వద్ద 2 లక్షలు అప్పు తీసుకుని మనోజ్ సింగ్ కి ఇచ్చాడు. మనోజ్ అతనికి యూనిఫామ్ తో పాటు ఓ నకిలీ పిస్టల్ ఇచ్చాడు. హల్సీ పోలీస్ స్టేషన్ పోస్టింగ్ ఆర్డర్లు కూడా ఇచ్చాడు. ఇదంతా నిజమని నమ్మిన మిథిలేష్ యూనిఫామ్ వేసుకుని స్టేషన్ కు వెళ్లాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఈ నకిలీ వ్యవహారం నడిపించిన వ్యక్తి కోసం బీహార్ పోలీసులు గాలిస్తున్నారు. కొడుకు పోలీస్ ఆఫీసర్ అయ్యాడని మిథిలేష్ తల్లి మురిసిపోయింది. కానీ అతను ఫేక్ ఐపీఎస్ అని ఆ తల్లికి తెలియదు. కొడుకు పోలీస్ డ్రెస్ లో కనిపించడంతో సంతోషించింది. కానీ కొడుకు అరెస్ట్ అయ్యాక గానీ ఆమెకు అసలు విషయం తెలియలేదు.